అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవ భారతానికి స్వాగతం, సుస్వాగతం. 45వ భాగంలో శివాజీ కర్తలబ్ ఖాన్ను ఓడించడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో రాజాపూర్లోని ఆంగ్లేయులను బంధించడం గురించి తెలుసుకుందాం. శివాజీ క్రోధ దృష్టి రాజాపూర్ వైపు తిరిగింది. అక్కడ ఒక పాత బాకీ తీర్చవలసి ఉంది. పన్హాలా కోటపై పేల్చబడ్డ ఆంగ్లేయుల భారీ ఫిరంగుల మోత ఇంకా శివాజీ చెవుల్లో మోగుతూనే ఉంది. బీజాపూర్ వారి ఆశ్రయంలో వ్యాపారం నడుపుతున్న ఆంగ్లేయుల స్థావరం రాజాపూర్. మహారాజు విజయాశ్వం కొంకణ తీరం వెంట ధుముకుతూ రాజాపూర్ గమ్యంగా చేరింది. శివాజీ 6000 సైన్యంతో ఆ నగరం మీద పిడుగువలే పడతాడు. అక్కడ ఉన్న స్వదేశీయులను, విదేశీయులను తన వద్దకు పిలిపించుకొని వారి వద్ద నుండి కానుకలు వసూలు చేస్తాడు. కానీ ఇంగ్లీషు వారిని అక్కడకు పిలిపించలేదు. స్వయంగా వారి గిడ్డంగులకు వెళ్లి కానుకలు స్వీకరించడానికి సన్నాహాలు చేసుకుంటాడు. ఇప్పుడు హెన్రీ లివింగ్టన్, ఫీల్డ్ మొదలైన పెద్ద మనుషులు కొందరు హఠాత్తుగా అమాయకులైపోయి స్వయంగా శివాజీని కలుసుకునేందుకు వస్తారు. వాళ్లను చూస్తూనే కోపావేశంతో శివాజీ ఈ దగాకోరులను బంధించండి అని తన వారికి ఆజ్ఞాపిస్తాడు. వారితో పాటు రాజాపూర్లో ఉన్న ఇతర ఆంగ్లేయులందరినీ ఖైదు చేస్తారు. ఇంగ్లీషు వారి సరుకులు, సంపద మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటాడు. పన్హాలా దుర్గంలో వారు చేసిన పాపాలకు తగిన ప్రాయశ్చిత్తం జరిగింది. ఆంగ్లేయులను 1 సంవత్సరం బందీఖానాలో ఉంచి ఆ పైన శివాజీ వారిని విడుదల చేస్తాడు. ఇంత పెద్ద గొడవలో కూడా శివాజీ సైనికులు ఒక్క పేదవాడి మీద కూడా దాడి చేయలేదు. రాజాపూర్లోని అపార సంపదతో పాటు ఒక అమూల్య రత్నం కూడా శివాజీకి లభిస్తుంది. ఆ రత్నమే బాలాజీ ఔజీ. అతను తరువాత శివాజీకి ఆప్త సచివుడయ్యాడు. తన రాజ్యంలోకి వచ్చి శివాజీ దాడులు చేస్తుంటే చూస్తూ కూర్చోవడం తప్ప సుల్తాను చేసేదేమీ లేకపోయింది. తాను చేయగల ప్రయత్నాలన్నీ చేసి అతడు విఫలుడయ్యాడు. అతని సర్దారులందరూ మట్టి కరిచారు. బడీ బేగం అశాంతి పాలై మక్కా యాత్రకు సన్నాహాలు చేసుకోసాగింది. విశాలగఢ్ వద్ద సుల్తాను పక్షాన నిలిచి తనతో యుద్ధం చేసిన సూర్యారావు, జస్వంతరావుల జాగీర్లను కూడా శివాజీ స్వాధీనం చేసుకుంటాడు. అప్పటికి వేరొక సర్దార్ నామ్దార్ ఖాన్ కళ్యాణ్ ప్రాంతానికి వేరొక మార్గంలో వచ్చి విడిది చేసి ఉంటాడు. అందువల్ల శివాజీ అక్కడి నుంచి బయలుదేరి దక్షిణ కొంకణ ప్రాంతాన్ని వదిలి రాజ్గఢ్ కోటకు చేరాడు. అక్కడి నుండి ప్రతాప్గఢ్ కోటకి వస్తాడు. అక్కడ భవానీదేవి యొక్క విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి మందిరమును కట్టిస్తాడు. తరువాత నామ్దార్ ఖాన్ను కూడా శివాజీ ఓడిస్తాడు. ఆ కొత్త ప్రాంతాలన్నీ స్వరాజ్యంలో కలిసిపోయాయి. శివాజీ మహారాజ్ కీర్తి సౌరభం దూర తీరాలకు వ్యాపిస్తుంది. శివాజీ మీదకు యుద్ధానికి వెళ్లిన షాయిస్తా ఖాన్ సర్దారులిద్దరూ ఓడిపోయి తిరిగి వస్తారు. బాహటంగా శత్రువులతో ఢీకొనకుండా ఉండి ఆకస్మిక దాడులతో నష్టం కలిగిస్తూ అదృశ్యమయ్యే విధానాన్ని గెరిల్లా యుద్ధమని అంటారు. అతి స్వల్పమైన సైనిక వనరులతో భారీ శత్రు బలాలను ఎదుర్కొనడానికి శివాజీ అవలంబించిన యుద్ధ తంత్రం ఇది. గెరిల్లా యుద్ధ తంత్రంతో నేతాజీ ఫాల్కర్ షాయిస్తా ఖాన్ సైన్యాన్ని పీడిస్తూ ఉంటాడు. ఒకసారి అతడు తన 8000 మంది సైన్యంతో మొఘల్ సైన్య శిబిరంపై పిడుగులా విరుచుకుపడతాడు. అతని దెబ్బకు తెలివి తప్పిన
మొఘల్ సైన్యం కష్టం మీద తేరుకొని అతనిని వెంబడిస్తుంది. తన వెంటబడి తరుముతున్న శత్రు సైన్యాన్ని కొంత దూరం లాక్కుపోయి నేతాజీ తన వారితో సహా అడవుల్లో అదృశ్యమవుతాడు. అదే సమయంలో మొఘల్ శిబిరం దగ్గరలో పొంచి ఉన్న 2000 మంది సైనికులు రక్షణ లేకుండా ఉన్న మొఘల్ శిబిరంపై పడి నిరాటంకంగా నిర్భయంగా సమస్తము కొల్లగడతారు. డేరాలు, గుర్రాలు, ఒంటెలు, ఆయుధాలు మొదలైనవన్నీ భారీ సంఖ్యలో శివాజీ సైనికుల చేజిక్కాయి. షాయిస్తాఖాన్ మహారాష్ట్రలో ప్రవేశించి అప్పటికి సుమారు 3 సంవత్సరాలు అయ్యింది. స్వరాజ్యంలో ప్రవేశించిన నాటి నుంచి నేటి వరకు షాయిస్తాఖాన్ వెంట వచ్చిన సైన్యం యొక్క పోషణ వ్యయమంతా ప్రజల నుండి దోచుకుంటున్నాడు. ప్రజలకు సుఖశాంతులు లేవు. స్వరాజ్య విస్తరణకు షాయిస్తాఖాన్ యొక్క ఉనికి చాలా అడ్డుగా ఉంది. గెరిల్లా యుద్ధ తంత్రంతో షాయిస్తాఖాన్ సేనకు కొంతవరకు నష్టం చేయగలిగాడు. కానీ మొఘలుల యొక్క అపార సైన్యాన్ని నాశనం చేయడం అసాధ్యం. ఇక బహిరంగ యుద్ధంలో శివాజీ తన యొక్క తక్కువ సైన్యంతో షాయిస్తాఖాన్ యొక్క అపార సైన్యాన్ని ఓడించడం అసాధ్యం. శివాజీ రాత్రింబగళ్లు ఆ విషయాన్ని గూర్చి ఆలోచించసాగాడు. కాని అతనికి ఉపాయమేమీ తోచడం లేదు. దినదినానికి ప్రమాదం హెచ్చిపోతున్నది. స్వతంత్ర మహారాష్ట్ర యొక్క అంతం కనుచూపు మేరలో కనబడుతున్నది. కాని దాని నుండి రక్షణ మార్గం మాత్రం కానరావడం లేదు. ఏమి చేయడానికి శివాజీకి తోచలేదు. శివాజీ భవానీని తలుచుకున్నాడు. దీర్ఘంగా ఆలోచించాడు. ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు చారులను పూనాకు పంపి అచ్చటి పరిస్థితులను తెలుసుకోవాలనుకున్నాడు. విశ్వాసరావు నానాజీని ఆ పనికి వినియోగిస్తాడు. విశ్వాసరావు నానాజీ గూఢాచార దళాధికారి. అతడు చాలా గట్టివాడు. అతని కింద ఉన్న చారులు కూడా చాలా గట్టివారు. మారువేషాలు వేయడంలో వారిని మించిన వారు ఆ కాలంలో భారతదేశంలోనే లేరు. అఫ్జల్ ఖాన్ వద్దకు పంతాజీ గోపీనాథ్ రాయబారానికి వెళ్లినప్పుడు అఫ్జల్ ఖాన్ యొక్క రహస్యాలను తెలుసుకుని వచ్చినవాడు ఈ నానాజీయే. అందువల్ల శివాజీ ఆ రోజు అంతటి ఘన విజయాన్ని పొందగలిగాడు. శివాజీ విజయాలకు అతని సేనానులు ఎంత కారణమో నానాజీ యొక్క గూఢాచారి దళం కూడా అంతే కారణం. అందువలనే శివాజీకి నానాజీ అంటే అంత ఇష్టం. నానాజీ సలహా మీదనే అతడి వ్యూహరచనకైనా పూనుకుంటాడు. నానాజీ వెంటనే పూనాకు వెళ్లాడు. అక్కడ ఫకీరు వేషంలో తిరగసాగాడు. శివాజీ బాల్యం గడిపిన ఆ పూనా నగరం ప్రస్తుతం మొఘలుల అపారమైన సైనికులకు ఆవాసమై కలకలలాడుతుంది. పూనా అంతటా ఇటు చూసిన మొఘల్ సేనల శిబిరాలు కనబడుతున్నాయి. పూనా అప్పటికి 3000 జనాభా గల చిన్న పట్టణం. కానీ నేడు చుట్టుపక్కల 1,00,000 మంది పైగా సైనికుల తాలూకు డేరాలు వేసి ఉన్నాయి. మొఘల్ పరివారంలో ఎన్నో జాతుల వారు కనబడుతున్నారు. ఎన్నో భాషలు వినబడుతున్నాయి. ఇరానీలు, తురానీలు, ఆఫ్ఘనులు, అరబ్బులు, హబిషీలు, జాట్లు, రాజపుత్రులు, తుదకు స్థానికులైన మరాఠీలు కూడా ఉన్నారు. ఎవరు ఏ జాతికి చెందిన వారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా సామాన్య సైనికులంతా హిందూస్థానీయే మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద సర్దార్లు మాత్రమే ఠీవిగా పార్సీ భాషలో మాట్లాడుకుంటున్నారు. పూనాలో ఉన్న పౌరులందరూ పగటిపూట తప్ప రాత్రులు తిరగడానికి వీలు లేదు. పగలైనా కొన్ని ప్రాంతాలకు వెళ్లడానికి వీలు లేదు. ఇటువంటి పరిస్థితుల్లో నానాజీ తన అనుచరులతో అక్కడకు వెళ్తాడు.
నానాజీతో వెళ్లిన చారులు మొఘల్ సైనికుల వేషాలలో వెళ్తారు. అందువల్ల వారినెవరూ గుర్తుపట్టలేదు. పూనాను ఆక్రమించుకున్న తరువాత స్థానిక మరాఠీలను కూడా కొంతమందిని తమ సైన్యంలో చేర్చుకున్నారు. అందువల్ల పాతవారు కొత్తవారిని గుర్తుపట్టలేకున్నారు. కనుక మొఘలు సైనికుల వేషంలో వెళ్లిన శివాజీ చారులను కూడా మొఘల్ సైనికులు గాని ఉద్యోగులు కాని గుర్తుపట్టలేకపోయారు. వారి ద్వారా నానాజీ మొఘల్ సైనిక రహస్యాలన్నింటినీ తెలుసుకుంటాడు. ప్రత్యేకంగా రంగమహల్ యొక్క వివరాలను పూర్తిగా తెలుసుకుంటాడు. తరువాత తాను శివాజీ వద్దకు వస్తాడు. తరువాతి భాగంలో శివాజీ పూనాకు బయలుదేరడం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి.